నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 18వ వార్డులో ఇంటింటికి పండ్లు పూల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మాట్లాడుతూ, మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చెట్లు ప్రగతికి మెట్లు అని, పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, తోట అమరేందర్రావు, యువ నాయకుడు ఎన్సి సంతోష్, నాయకులు రాజారాం, అయిత సత్యనారాయణ, రవీందర్, దొంతుల సత్యనారాయణ, గుంటుకు యాదగిరి, కొమరవెల్లి ప్రవీణ్, భిక్షపతి, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ సపోటా, మామిడి, పారిజాతం, మల్లె మొక్కల్ని మొక్కల పంపిణీ, పూల చెట్లు, పండ్ల చెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. చెట్టు అనేది మన ప్రగతికి మెట్టు కాబట్టి 75వ అర్థాహారంలో భాగంగా మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కూడా మొక్కలను పంపించడం జరుగుతుంది. దయచేసి మన 18వ వార్డు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వార్డు పెద్దలు మల్లేశం గారు, అమరేందర్ గారు, అలాగే సత్యం గారు, రవి గారు, యాదన్న గారు, అలాగే మహిళామణులు, ఈ కార్యక్రమానికి సత్యనారాయణ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 18వ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ సిబ్బంది మన వార్డులో ఈరోజు పంచడం జరుగుతుంది. ఇంకా ఎవరికన్నా రాకున్నా వారు మున్సిపల్కి వచ్చి తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి చెట్టును కూడా మనము ఇంటిలో మన ఆవరణలో పెట్టుకొని, మనకు చెట్టు ద్వారా పూలే కానీ పండ్లే కానీ చెట్టు ఇస్తుంది కాబట్టి చెట్టుని, ప్రకృతిని మనం కాపాడితే తప్పకుండా మన పట్టణము ఆరోగ్య పట్టణంగా, అర్థ పట్టణంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇంతవరకు ప్రజానీకము సహకరించి ఈరోజు గజ్వేల్ పట్టణాన్ని అర్థ పట్టణానిగా, ఆరోగ్య పట్టణానిగా ఉంచారు. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 75వ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా విధిగా పాల్గొని చెట్టును ప్రేమించి, చెట్టును నాటుకొని, చెట్టు ద్వారా వచ్చే ఉపయోగాలను మీరందరూ కూడా ఆస్వాదించవలసిందిగా కోరుతూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ, సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి, సిబ్బంది కూడా ధన్యవాదాలు. ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటికి కూడా తప్పకుండా ఇవ్వవలసిందిగా ఆర్పీలను కానీ మా సిబ్బంది కానీ కోరుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.